గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీతో వీడియో యాడ్స్ గురించి డిస్కస్ చేస్తాను. వీడియో యాడ్స్ అనేది బిజినెస్ ని డెవలప్ చేయడానికి చాలా చక్కగా వీడియో యాడ్స్ అనేది మనం ఉపయోగిస్తారు. సో వీడియో యాడ్స్ ఏ విధంగా చేయాలనేది ఈ రోజు నేను మీకు ఆ, నా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. వీడియో యాడ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో యాడ్స్ లో మనం తెలుసుకునేది స్కిపబుల్ యాడ్స్, తర్వాత నాన్ స్కిపబుల్ యాడ్స్. సో మీరు చూస్తూ ఉంటారు, యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు మీరు స్కిపబుల్ అని ఒక వీడియో రన్ అవుతూ వీడియో పైన మనకి కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మనం స్కిపబుల్ యాడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. స్కిపబుల్ యాడ్ ఏంటంటే మనకి అది యాక్చువల్గా మినిమం 35 సెకండ్స్ టు 45 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో స్కిపబుల్ యాడ్ సో స్కిపబుల్ యాడ్ 35 సెకండ్స్ టు 50 సెకండ్స్ వరకు రన్ అవుతూ ఉంటాయి. దాన్ని స్కిపబుల్ యాడ్స్ అంటాం. సో అదే నాన్ స్కిపబుల్ యాడ్స్ అంటే 6 సెకండ్స్ ఉంటాయి ఆర్ 15 సెకండ్స్ యాడ్స్ ఉంటాయి అన్నమాట. నాన్ స్కిపబుల్ ఇవి ఇంకా మనం వీడియో పైన రన్ అవుతుంటే మరి స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వీటిని నాన్ స్కిపబుల్ యాడ్స్ అంటాం. సో నాన్ స్కిపబుల్లో 6 సెకండ్స్ యాడ్స్ ని వీటిని మనం బంపర్ యాడ్స్ అంటాం. 6 సెకండ్ యాడ్స్ ని బంపర్ యాడ్స్ అంటాం అన్నమాట. సో నాన్ స్కిపబుల్లో 6 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటాయి. 6 సెకండ్స్ ని బంపర్ యాడ్స్ ఉంటాం. 15 సెకండ్స్ పేరైతే నాకు తెలియదు. సో గుర్తుపెట్టుకోండి, నాన్ స్కిపబుల్లో 6 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ ఉంటాయి. 6 సెకండ్స్ అంటే బంపర్ యాడ్స్ అని అంటాం. సో స్కిపబుల్ నాన్ స్కిపబుల్ ప్లస్ నాన్ స్కిపబుల్ ఈ రెండింటిని కలిపి ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటాం అన్నమాట. ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటాం. స్కిపబుల్ నాన్ స్కిపబుల్ యాడ్స్ ని కలిపి మనం ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటాం. సో ఇప్పుడు మనం స్కిపబుల్ నాన్ స్కిపబుల్ చూస్తారు, ఇది నాన్ స్కిపబుల్ యాడ్ అన్నమాట. దీన్ని ఇంకెక్కడ స్కిప్ చేయలేం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ నాన్ స్కిపబుల్ యాడ్స్. ఇది మనం ఎక్కడ స్కిప్ చేయడానికి వీలు ఉండదు. ఇంకోటి చూద్దాం. ఎస్, చూసారా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్కిపబుల్ యాడ్స్ అన్నమాట. అంటే వీడియో పైన రన్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని స్కిపబుల్ యాడ్స్ అంటాం. సో స్కిపబుల్ యాడ్ అంటే అర్థమైంది, నాన్ స్కిపబుల్ యాడ్ అంటే అర్థమైంది. ఈ రెండింటిని కలిపి ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటాం. తర్వాత ఇంకొకటి ఉంది, ఇన్ ఫీడ్ యాడ్స్ అంటే ఇంకా వీడియో పైన ఏం రాదు. ఒరిజినల్ గా అంటే డైరెక్ట్ గా మనకి యూట్యూబ్ లో అది వస్తుంది అనమాట యాడ్. ఒకసారి అది కూడా మనం చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ ఫీడ్ యాడ్ అన్నమాట. చూడండి, ఇది వీడియో పైన రావట్లేదు, డైరెక్ట్ గా ఇది కూడా ఇక్కడ స్పాన్సర్ అని కనిపిస్తుంది కదా, ఇది కూడా యాడే. సో దీన్ని ఇన్ ఫీడ్ యాడ్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు స్కిపబుల్ నాన్ స్కిపబుల్ అండ్ నాన్ స్కిపబుల్ కాదు, ఇన్ ఫీడ్ యాడ్స్ అంటాం. ఇది ఇన్ ఫీడ్ యాడ్ అని ఇంకోటి ఉంది. సో ఈ విధంగా మనం యాడ్స్ అనేది మన వీడియో యాడ్స్ లో మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో యాడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే బిజినెస్ ని చాలా ఫాస్ట్ గా మనం గ్రో చేయొచ్చు. అంటే మన యూట్యూబ్ ఛానల్ ని చాలా ఫాస్ట్ గా ఇది ఉపయోగించి గ్రో చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ గ్రో అంటే అర్థం ఏంటంటే మన బిజినెస్ కూడా ఆటోమేటిక్ గా మనం గ్రో చేయడానికి వీడియో యాడ్స్ అనేది
చాలా మంచి పాత్ర అయితే పోషిస్తుంది. వీడియో యాడ్స్ చాలా తక్కువ డబ్బులు మనం ఖర్చు అవుతాయి, చాలా గుడ్ రిజల్ట్ అనేది మన వీడియో యాడ్స్ నుండి వస్తాయి. సో వీడియో యాడ్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. సో వీడియో యాడ్స్ ఉపయోగించి బిజినెస్ అనేది చాలా చక్కగా మనం గ్రోత్ చేయొచ్చు. సో బిజినెస్ తో పాటు సో మనకి వీడియో యాడ్స్ రన్ చేయాలంటే ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలండి. యూట్యూబ్ ఛానల్ ఉంటేనే మన ఈ వీడియో యాడ్స్ అనేది మనం రన్ చేసుకోగలం. సో ఈ వీడియో యాడ్స్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యూట్యూబ్ ఈ వీడియో యాడ్స్ ఉపయోగించి మన సబ్స్క్రైబర్ డెవలప్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి కూడా ఈ వీడియో యాడ్స్ అనేది ఉపయోగిస్తారు. మీకు తెలిసి అందరికీ మా యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, లేదంటే 1000 సబ్స్క్రైబర్స్ తో పాటు 4000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. అప్పుడు యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది. దీన్ని ఈజీగా మనం ఈ వీడియో యాడ్స్ తో మనం దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీడియోలో మంచి కంటెంట్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈరోజు నేను లైవ్ లో ఒక వీడియో యాడ్ రన్ చేసి నేను చూపిస్తాను, ఒకసారి మనం చూద్దాం. చూడండి, సెండ్ అండ్ గో టు ప్రీవియస్ డిజైన్ చేసుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు సెర్చ్ క్యాంపెయిన్ చేసి వీడియో మీరు చూసుంటారు. సెర్చ్ క్యాంపెయిన్ లో ఇవన్నీ మీకు చేశాను. ఇప్పుడు అదే విధంగా వీడియో క్యాంపెయిన్ కూడా ఇదే విధంగా మనం చేయాలి. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ప్లస్ అని వాటి మీద మీరు క్లిక్ చేయండి. ప్లస్ అని వాటి మీద మీరు క్లిక్ చేసినాక మీకు ఇలా వస్తుంది అనమాట. సో చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం టచ్ చేయకూడదు. క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ గైడెన్స్, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, వీడియో క్యాంపెయిన్. ఇందులో వీడియో క్యాంపెయిన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. ఇందులో మీకు వీడియో వ్యూస్ తీసుకోండి. ఇదే మీకు చాలా చక్కగా మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ మనకి వీడియో వ్యూస్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎఫిషియెంట్ రీచ్, టార్గెట్ ఫ్రీక్వెన్సీ, నాన్ స్కిపబుల్ రీచ్, డ్రైవ్ కన్వర్షన్, యాడ్ సెన్స్, ఆడియో ఇవన్నీ ఉన్నాయి. సో వీడియో వ్యూస్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ పైన మీరు క్లిక్ చేసినాక మీకు ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను క్యాంపెయిన్ పేరు AWS అండ్ అజూర్ డెవాప్స్ అని రాసుకున్నానండి. సో ఈ రోజు డేట్ కూడా నేను వేసుకుంటాను, June 6th, 2024 అనమాట. ఓకే, సో బిడ్ స్ట్రాటజీ, దీన్ని మీరు ఏం చేయని అవసరం లేదు. బిడ్ స్ట్రాటజీ చూడండి, ఇక్కడ వీడియో క్యాంపెయిన్ లో వీడియో నెట్వర్క్ లో CPV ఉంది, కాస్ట్ పర్ వ్యూ అనమాట. ఒక వ్యూకి డబ్బులు ఖర్చు అవుతాయని అర్థం. బడ్జెట్ అండ్ డేట్స్, ఇక్కడ నేను క్యాంపెయిన్ టోటల్ నేనేం డైలీ బడ్జెట్ 500 ఇస్తున్నానండి. డైలీ బడ్జెట్ 500 రూపీస్ ఇస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ డేట్ ఈ రోజు డేట్ నేను వేసాను. ఎండ్ డేట్ కూడా నేను వేస్తున్నాను. ఎండ్ డేట్ ఇక్కడ చూడండి, ఎండ్ డేట్, సెలెక్ట్ ఏ డేట్ నేను ఒక 13 వరకు పెట్టుకుంటున్నాను ఎండ్ డేట్. ఓకే, సో ఇది నా ప్రమోషన్, అంటే నా టార్గెట్ ఇండియా మొత్తాన్ని నేను చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇండియా పైన నేను టిక్ చేశాను. టిక్ చేసి ఆల్ అవుట్ ఉంది కదా, దాన్ని విడిచిపెట్టేస్తాను. లాంగ్వేజెస్ నేను ఇంగ్లీషు తెలుగు అని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఫార్మాట్ యాడ్స్ కదా, ఇక్కడ ఇది అన్క్లిక్ చేయండి. ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ యాడ్ గ్రూపు కూడా నేను ఏమి ఇస్తున్నానంటే
సో ఇందాక తీస్తున్నాను. AWS అండ్ అజూర్ డెవలప్ జోన్స్ ఇస్తే 2004 అంటున్నాను. తర్వాత డెమోగ్రాఫిక్స్ అని ఉంది చూసారా, డెమోగ్రాఫిక్స్. ఇక్కడ దీన్ని ఏమి కనిపించట్లేదండి. ఇక్కడ ఎలా ఉందో అంటే జెండర్ ఇక్కడ జెండర్ మేల్ ఫిమేల్ అన్నోన్ ఏజ్ అని ఉంది. సో అలా విడిచిపెట్టేసండి, దీన్ని ఏం చేయని అవసరం లేదు. ఆడియన్స్ సెగ్మెంట్స్ అని ఉంది. ఆడియన్స్ అంటే ఇది ఇప్పుడు నేను తీసుకుంది సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐటీ అండ్ టెక్నికల్ జాబ్ అని ఒకటి క్లిక్ చేస్తున్నాను. తర్వాత సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ సంబంధించిన సాఫ్ట్వేర్. మీరు ఇంకా టెక్నాలజీ పైన మీరు క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇది వీళ్ళు ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నారు, టీచింగ్ చెప్తున్నారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ అని పెట్టవచ్చు. ఐటీకి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ ఆన్లైన్ క్లిక్ చేయండి. తర్వాత ఎస్క్యూఎల్ ట్రైనింగ్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ఫర్మేషన్, ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్, ట్రైనింగ్ సాఫ్ట్వేర్, ఐటీ సర్టిఫికేట్స్, వీటిపైన అన్నిటిపైన నేను క్లిక్ చేశాను. అంటే ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో పవర్ BI, SQL, SSIS, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇవన్నీ మీరు చెప్తారు కాబట్టి దీనికి సంబంధించిన నేను క్యాంపెయిన్ చేస్తున్నాను. అంటే AWS అజూర్ డెవాప్స్ అని క్యాంపెయిన్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు వేరేది తీసుకుంటే దానికి సంబంధించినవన్నీ మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లిక్ చేశాను, ఆడియన్స్ అయింది. తర్వాత కీవర్డ్స్ అండి, కీవర్డ్స్ రాయాలి. మళ్ళీ నేనేంటంటే ఇంతకుముందు మనం సెర్చ్ నెట్వర్క్లో చెప్పిన విధంగా మనం గూగుల్లో ఉపయోగించి కొన్ని కీవర్డ్స్ అనేది మనం చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు కీవర్డ్ ప్లానర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కీవర్డ్ ప్లానర్ కొన్ని మన కీవర్డ్స్ తీసుకుందాం. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉంది. నేనేం చేస్తానంటే AWS ట్రైనింగ్ అని తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, AWS కోర్స్, AWS ట్రైనింగ్ సర్టిఫికేషన్, AWS క్లౌడ్ సర్టిఫికేషన్, లెర్న్ AWS, లెర్న్ AWS సర్టిఫికేషన్ కాస్ట్, AWS ఇవి ఉన్నాయి. ఇందులో మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసుకుందాం. ఆల్రెడీ దీని గురించి మీకు సెర్చ్ నెట్వర్క్లో చెప్పాను కాబట్టి ఇక్కడ నేను కవర్ చేయలేకపోతున్నాను. ఒకసారి అది చూడండి. ఇక్కడ AWS కోర్స్, AWS ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్, AWS క్లౌడ్ సర్టిఫికేషన్, లెర్న్ AWS, తర్వాత AWS డెవాప్ సర్టిఫికేషన్, AWS సర్టిఫికేషన్ కాస్ట్, AWS సర్టిఫికేషన్ కోర్స్, AWS డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్, తర్వాత AWS క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సెస్, AWS క్లౌడ్ అమెజాన్ కోర్సెస్, తర్వాత AWS డెవాప్స్ కోర్సెస్, AWS ఆన్లైన్ ట్రైనింగ్, తర్వాత AWS క్లౌడ్ ట్రైనింగ్, AWS కోర్సెస్ ఆన్లైన్, AWS కోర్సెస్ ఫర్ బిగినర్స్, AWS క్లౌడ్ కోర్సెస్, తర్వాత అమెజాన్ AWS ట్రైనింగ్, తర్వాత AWS టెక్నికల్, ఇది అవసరం లేదు. లెర్న్ AWS ఫ్రమ్ స్క్రాచ్, సో AWS ఫుల్ కోర్స్, AWS కోర్స్ డీటెయిల్స్, AWS ఫర్ మిషన్ లెర్నింగ్ అంట. సో ఇంతవరకు మనం చాలు, దీన్ని మనం కాపీ చేసుకుంటాం.
కాపీ చేసుకొని సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ప్లేస్మెంట్ ఇప్పుడు అవసరం లేదు, ప్లేస్మెంట్ తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఇప్పుడు యువర్ యూట్యూబ్ వీడియో అని ఉంది, ఇక్కడ మనం యూట్యూబ్ వీడియో చేద్దాం. సో ఈ యూట్యూబ్ అంటే ఈ వీడియో నేను తీసుకొని నేను క్యాంపెయిన్ చేస్తున్నాను అనమాట. గైస్ మీరు చూడండి, ఇది యాక్చువల్గా 40 minutes వీడియో ఉంది. యాక్చువల్గా మన క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలంటే క్యాంపెయిన్ వీడియో ఎప్పుడు కూడా మనం 1 minute లోపల ఉంటే మన క్యాంపెయిన్ అనేది చాలా చక్కగా వస్తుంది, మంచి రిజల్ట్ వస్తాయి. కాకపోతే మీకు చూపించడానికి కోసం ఏం చేస్తున్నానంటే నేను 40 minutes వీడియోని తీసుకుని నేను చేస్తున్నాను. చూసారా ఇక్కడ స్కిపబుల్ ఇన్ స్ట్రీమా ఇన్ ఫీడ్ యాడ్స్ అంటే నేను స్కిపబుల్ ఫస్ట్ నేను చేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చే వీడియో లాంగర్ దెన్ 3 minutes డోంట్ యూజువల్లీ పెర్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ షార్టర్ వీడియో అంటుంది. సో మీరు మ్యాక్సిమం 1 minute వీడియో తీసుకుని, ఎందుకంటే నేను చాలా క్యాంపెయిన్ చేసిన కూడా 1 minute వీడియోకి మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతున్నారు. యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ వేయాలి, వెబ్సైట్ యూఆర్ఎల్. సో వెబ్సైట్ యూఆర్ఎల్ వేసాను. ఇక్కడ చూడండి మీకు స్కిపబుల్ యాడ్ ఆల్రెడీ వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ యాడ్ నేమ్ అని ఉంది, నేను ఫస్ట్ ఏది ఇచ్చాను అది ఇస్తున్నాను గైస్. ఇక్కడ ఫస్ట్ నేనేమి ఇచ్చానంటే పేరు సో తర్వాత ఇక్కడ చూడండి మీకు యాడ్ ఇలా కనిపిస్తుంది, స్కిపబుల్ యాడ్. సో ఇక్కడ బిడ్ అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ క్యాంపెయిన్స్ పొటెన్షియల్ రీచ్ అండ్ పెర్ఫార్మెన్స్ బై యూజింగ్ బిడ్ అవుట్ 2 అంటే 2 rupees అంటున్నాను, నేను ఒక 3 rupees ఇక్కడ ఇస్తున్నాను. సో క్యాంపెయిన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఇలాగ 3 rupees ఇలాగా సిపివి నేను ఇలా బిడ్ ఇలా వేస్తే ఇక్కడ వ్యూస్ 7.1K, ఇంప్రెషన్ 32K అంట, ఇలా వచ్చింది. యూనిక్ రీచ్ 18K ఇలా వచ్చింది. సో వన్స్ ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. సో అంత కరెక్ట్ ఇచ్చాను లేదు. సో ఇప్పుడు క్రియేట్ క్యాంపెయిన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్యాంపెయిన్ రెడీ అయిపోయింది అనమాట. కంటిన్యూ టు ఓవర్ వ్యూ. సో ఇప్పుడు ఇది రివ్యూలో ఉంది, అండర్ రివ్యూ పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇదండి, ఈ విధంగా మనం వీడియో క్యాంపెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్కిపబుల్ వీడియో చేసిన తర్వాత నాన్ స్కిపబుల్ ఇన్ఫీడ్ యాడ్స్ చేస్తాను. దీని రిజల్ట్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది గైస్ ఈరోజు మనం వీడియో యాడ్స్ నేర్చుకున్నాం. స్కిపబుల్, నాన్ స్కిపబుల్, ఇన్ స్ట్రీమ్ యాడ్, ఇన్ ఫీడ్ యాడ్. వెరీ సింపుల్ అండి, ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరి బిజినెస్ అయినా మనం ఇంప్రూవ్ చేయాలంటే వీడియో యాడ్స్ అనేది ఇప్పుడు చాలా పాపులర్గా ఉంది. సో ఈ వీడియో యాడ్స్ మనం ఉపయోగించి మన యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన బిజినెస్ కూడా చక్కగా గ్రోత్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మహా అద్భుతమైన ఇది అవకాశం అన్నట్టు. వీడియో యాడ్స్ అనేది చాలా చక్కగా వాళ్ళైతే మన మంచి సపోర్ట్ చేస్తున్నారు. వీడియో యాడ్స్ ఉపయోగించి మన బిజినెస్ని ఆన్లైన్లో డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజుకి ఆపుతున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తర్వాత మనం కలుద్దాం.